వరంగల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 11 చోట్ల ముఖ్యమైన నిమజ్జన పాయింట్లలో నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే 3 నుంచి 4 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాలు, ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. వరంగల్ జిల్లాలో గణేష్ నిమజ్జనాలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. విగ్రహాలను గంగమ్మ చెంతకు తీసుకొస్తున్నారు. కోలాహలంగా శోభయాత్రగా గణపతిని వీడ్కోలు పలుకుతూ కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. దీంతో వరంగల్ నగరం మొత్తం కూడా శోభాయమానంగా మారింది. ఈ రోజంతా కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్నీ కూడా కొనసాగుతుంటాయి. అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా చూస్తే మనం విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించడం, ప్రాణ ప్రతిష్ఠ చేయడం, 9 రోజుల పాటు ఆ బొజ్జగణపైను అత్యంత వైభవంగా శక్తి కొలిది పూజలన్నీ కూడా నిర్వహిస్తారు. ఆ పూజల అనంతరం కూడా మళ్ళీ సేమ్ ఏ విధంగా అయితే తీసుకొచ్చామో మళ్ళీ నిమజ్జనానికి సంబంధించి కూడా అదే తరహాలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తారు. శోభాయమానంగా జరిగేటువంటి శోభయాత్రలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. అయితే ప్రస్తుతం మనం కాలనీలు కావచ్చు, అదేవిధంగా ఈ అపార్ట్మెంట్స్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. ఇవంతా కూడా నిమజ్జనానికి స్టార్ట్ అవుతున్నాయి. ఇవి తర్వాత భారీ విగ్రహాలన్నీ కూడా సాయంత్రం పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా మనం చూడొచ్చు. ఈ నిమజ్జనానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉద్వాసన పూజకు సంబంధించి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉద్వాసన పూజ ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా అయితే విగ్రహానికి చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారో అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా నిర్వహిస్తారు. నిమజ్జన పూజ నిర్వహించిన తర్వాత ఈ విధంగా గంగమ్మ చెంతకు తీసుకెళ్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ సిద్ధేశ్వరాలయ గుండం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, మిగతా రెవెన్యూ ఇతర శాఖల అన్ని అధికారులు కూడా సమన్వయంతో ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కూడా చూస్తే ఈ సిద్ధేశ్వరాలయ గుండం దగ్గరికి దాదాపుగా నిమజ్జనానికి భారీ విగ్రహాలే 700 వరకు కూడా వస్తాయి. లాస్ట్ ఇయర్ నిమజ్జనానికి సంబంధించి కూడా 700 వరకు భారీ విగ్రహాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ 2 నుంచి 3 అడుగులు ఎత్తున్నటువంటి విగ్రహాలు కావచ్చు, లేదా ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి చిన్నపాటి విగ్రహాలు కావచ్చు, అవి 100ల్లో వస్తుంటాయి. అదేవిధంగా చిన్నవడ్డపల్లి చెరువు కావచ్చు, ఉరుసు చెరువుకు సంబంధించి దగ్గర భారీ విగ్రహాలు వెళ్తాయి. కోట చెరువు దగ్గర కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇట్లా 11 చోట్ల నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని కూడా చేశారు. భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. విగ్రహాలంతా కూడా ఇలా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఎంత శోభాయమానంగా తీసుకొస్తారో శోభయాత్రలతోటి, అదేవిధంగా గంగమ్మ చెంతకు తీసుకువెళ్లే సమయంలో కూడా అదే విధమైనటువంటి నియమనిష్టలతోటి తీసుకొస్తారు. తర్వాత నిమజ్జనానికి కూడా చేస్తారు. అయితే ఈ పండుగ సంబంధించి కూడా మొత్తం ప్రకృతితోటి సంబంధించింది. ఏదైతే మట్టితోటి చేసినటువంటి వినాయకుడిని ప్రతిష్ఠిస్తారో అదేవిధంగా వినాయకుని పూజ కూడా ప్రకృతిలో జరిగే 21 రకాల పత్రులతోటే పూజ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులతోటే ఆ ప్రకృతినే పూజించేటువంటి విశిష్టత ఈ వినాయక చవితికి, ఈ వినాయకుడి నవరాత్రులకు ఉంటుంది. ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది. దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు, తర్వాత స్విమ్మర్సు వీళ్ళంతా కూడా సేవలు అందిస్తున్నారు. భయ్య, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు? గత 3 సంవత్సరాల నుంచి మేము నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎట్లా ఏమేం చేస్తారు? నిమజ్జనానికి వచ్చినటువంటి విగ్రహాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పార్టీ ఎలా ఉంటుంది? మా పార్టీ అందరికీ, భక్తులందరికీ అందుబాటులో ఉండి తగిన సౌకర్యాలు కల్పించి మేము నిమజ్జనం చేసే కార్యక్రమం మేము పాల్గొంటున్నాం. ఇప్పుడు అంటే ఇదివరకు నిమజ్జనం చేసింది ఇదే పాయింట్లో చేసిందా? వేరే ఇదే పాయింట్లో చేసినాం. ఏ టైంలో ఎక్కువ భారీ విగ్రహాలు వస్తుంటాయి? నైట్ 10 నుంచి మార్నింగ్ 4-5 వరకు వస్తాయి. నైట్ మొత్తం జరుగుతుంది. నైట్ మొత్తం జరుగుతుంటాయి. అసలు ఆ టైంలో ఎట్లా ఉంటుంది? ఏరియా అంతా రష్ ఉంటుంది. ఇక్కడ మేము కనీసం మేము కూర్చోవడానికి కూడా వీలు ఉంటుంది మా టైం. మీ పేరు? రాజు. మా పేరు. ఎట్లా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా, మీకు ఎట్లా డ్యూటీ వేస్తారు? ఉంది రోజు ప్రతి సంవత్సరం మేమే వస్తే వినాయకుడు నిమజ్జనం చేస్తుంటున్నాం. ప్రతి ఏటా నిమజ్జనం చేస్తుంటాం. ఎట్లా మీకు ఛార్జెస్ ఎట్లా ఇస్తారు? ఏ విధంగా ఉంటుంది ఛార్జెస్ అనేది? అది మా పెబ్బ అనేది ఆయన ఛార్జెస్ అని నిలిపిస్తారు. ఎంతమంది మీరు పనిచేస్తుంటారు? పనిచేస్తే ఒక 60-60 మంది పనిచేస్తాం ఇక్కడ.
ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి కూడా చూడొచ్చు భారీ విగ్రహాలు కూడా మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి అన్ని కూడా అపార్ట్మెంట్స్లలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ విగ్రహాలన్నింటినీ కూడా గంగమ్మ చెంతకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కూడా మనం చూడొచ్చు. ఇందులో జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, లేదా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే నిమజ్జనానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా స్విమ్మర్స్ కావచ్చు, లేదా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి విభాగాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. నిమజ్జన కార్యక్రమంతో కూడా రాత్రికి భారీ స్థాయిలో విగ్రహాలన్నీ కూడా వస్తాయి. సాయంత్రం 4-5 తర్వాత నుంచి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన శోభయాత్రలు మొదలవుతుంటాయి. రాత్రంతా కూడా ఈ భారీ విగ్రహాలన్నిటికి సంబంధించినటువంటి నిమజ్జనం అయితే శోభాయమానంగా కూడా జరుగుతుంది. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నిమజ్జనానికి సంబంధించినటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని బంధం చెరువు నుంచి.